వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నకిలీ పత్రాల సృష్టి, భూ కబ్జా ఆరోపణల కేసులు. సో దీంట్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత మాజీ స్పీకరు వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం ఇచ్చినటువంటి వివరణ చూస్తే అసలు వీళ్ళు భూమిని కొనుగోలు చేశారా, లేదంటే మిడిల్ మెన్ అంటే మధ్యవర్తుల మాట విని ఆస్తులు కొనుగోలు చేసే ఆన్లైన్ కోర్స్ ఏమన్నా చేశారా అనేటువంటి డౌట్ వస్తుంది. అంటే తప్పుగా అనుకోకండి, ఎవరైనా మధ్యవర్తులు చెప్తారు మనకి బేసిక్గా ఏ కార్యక్రమానికైనా సరే, అది కొనడానికైనా, పెళ్ళిళ్ళకైనా, లేదంటే వ్యాపారానికైనా, అరే అక్కడ అలా ఉందిట అని చెప్పి చెప్తారు. ఇన్ జనరల్గా తప్పేమీ కాదు, అది కరెక్టే. కాకపోతే ఇక్కడ తమ్మినేని దగ్గరికి వచ్చేసరికి మాత్రమే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వీళ్ళు కొనేశారు, ఈ కైండ్ ఆఫ్ కోర్స్ ఏమైనా చేశారా అన్నటువంటి డౌటే ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇక్కడ తమ్మినేని వెర్షన్ ఏంటంటే, భూమి చూపించింది మధ్యవర్తులు, డాక్యుమెంట్లు ఇచ్చింది వాళ్లే, పత్రాలను పరిశీలించింది అధికారులు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అన్నీ చెక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే భూమి మీదే పత్రాలు వాళ్ళవి, చెక్ చేసింది ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ చేసింది అధికారులు. కానీ కేసు మాత్రం తమ్మినేని కుటుంబం మీద. ఇదేం కొత్త లాజిక్కో బాబోయ్, అర్థం కావట్లేదండి. ఇక్కడ పత్రాలు ఫేక్ అయితే అది మధ్యవర్తులు తప్పుట, అధికారులు సరిగ్గా పరిశీలించకపోతే అది అధికారుల తప్పుట. మరి భూమి కొనుగోలు చేసిన వాళ్ళ బాధ్యత ఏంటి? మేమేముందండి పక్కనే నిలబడి చూస్తున్నాం అండమేనా? ఏమో అలాగే ఉంది. ఎలా ఉందంటే తమ్మినేని చెప్పేది, చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో బయలుదేరి టీచర్ రాలేదు, స్కూల్కి సెలవు ఇచ్చేశారు, హెడ్ మాస్టర్కి తెలుసు అంటూ 4 కథలు చెప్పినట్టుంది వ్యవహారం అంతా. తేడా ఏంటంటే పిల్లాడు కదా 5 నిమిషాల్లో బయటపడిపోద్ది. ఇక్కడ మాత్రం మధ్యవర్తులు, అధికారులు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ అంటూ కథకి 4 సీజన్లు వచ్చేలా ఉంది. అంత చక్కగా నెరేట్ చేశారు. ఎంతైనా మంచి వక్తలండి. ఇక్కడ ఇంకో అద్భుతమైనటువంటి పాయింట్ ఏంటి అంటే, తమ్మినేని కుటుంబం కూడా ఈ వ్యవహారంలో మేము బాధితులం మాత్రమే అంటోంది. అంటే డబ్బులిచ్చి భూమిని కొనుగోలు చేసిన వాళ్లే బాధితులు, పత్రాలు చూపించిన వాళ్ళేమో వేరే వాళ్ళు, పరిశీలించిన అధికారులేమో వేరే వాళ్ళు. అసలు ఈ కథలో నిందితుడు ఎవరు? ప్రభుత్వం ఏమైనా ఊరికే పెట్టిందా కేసు? లేదంటే అసలు బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ డెత్ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు క్రియేట్ చేయించేశారు చూసారా, చంపేసి బతికే ఉన్నాడులేండి, పేపర్ల మీద చంపేశారు. మరి అతను పెట్టినటువంటి కేసు ఏంటి? ఇది బాధితుడు అంటే ఆయన కదా, మరి వీళ్ళు ఎందుకు అవుతారు బాధితులు? సో ఇదంతా వింటే ఒకటే అనిపిస్తుంది, భూమి కొనడానికి ముందు అసలు డాక్యుమెంట్లు ఒరిజినలా అని అడగడం అవసరం లేదు, మధ్యవర్తి గారు ఒరిజినలా అని అడిగితే సరిపోతుందేమో. అంతే కదా, ఇప్పుడు జరిగింది అదే కదా. దాంట్లో పాపం తమ్మినేనికి ఏమీ తెలియదు. సేమ్ టు సేమ్ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి లా డిగ్రీ కొట్టేద్దామని చూసారా, అలాగా ఇక్కడ కూడా ఏముందిలే వాళ్ళు చూస్తారులే, ఇక్కడ ఇచ్చేస్తారులే, మా ఆస్తి మందే కదా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించేశారు. కానీ ఇక్కడ అసలు విషయం మాత్రం ఒకటి, హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం అంటే కేసులో ఆరోపణలు అబద్ధమని తేల్చినట్టు కాదు, నేరం రుజువైంది అని కూడా కాదు, దర్యాప్తు జరగాల్సిందే. పత్రాలు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, ఎవరు పరిశీలించారు, ఎక్కడ ఫోర్జరీ జరిగింది, భూమికి సంబంధించిన అసలు హక్కులు ఎవరివి, ఇవన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులు తేలాలి. కానీ రాజకీయ వివరణ మాత్రం ఎదిరిపోయింది. మధ్యవర్తులు చెప్పారు, అధికారులు చూశారు, మేం కొన్నాం. ఈ లైన్ తోటి ఇంత పెద్ద భూ వివాదానికి సమాధానం చెప్పేయచ్చంటే ఇక నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాలంలో కూడా ఒక కొత్త కాలం పెట్టాల్సిందే. డాక్యుమెంట్లు ఎవరిచ్చారు? మధ్యవర్తి. ఎవరు పరిశీలించారు? అధికారి. మరి మేము నమ్మాం, అంతే. మేము నమ్మేం కాబట్టి ఇదంతా చేసేసాం. కానీ చివరికి చట్టం తన పని తాను చేస్తుంది. నిజంగా తాము తప్పు చేయలేదని తమ్మినేని కుటుంబం చెప్తోంది. అదే నిజమైతే దర్యాప్తులో అన్ని వివరాలు బయటపడతాయి. కానీ అప్పటి వరకు మాత్రం మధ్యవర్తులు చెప్పారు కాబట్టి కొన్నాం అనే డిఫెన్స్ని వింటున్న జనాలకి నవ్వు రావడం మాత్రం ఆపలేం. తెలిసిందేగా ఆయన వాగ్దాటి కానీ, ఆయన ఆలోచన సరళి కానీ ఎలా ఉంటుంది అనేటువంటిది. అందులో ఆయన చాలా పెద్ద పిహెచ్డీ కూడా చేశాడనమాట. ఇక్కడ మిడిల్ మ్యాన్ చూపించారట. అంటే కేవలం ఆ 400 గజాల సైట్ని అబ్బాయి పేరు మీద కొనడానికి మాత్రం మిడిల్ మ్యాన్, అంటే ఈయన అక్కడ ఖాళీగా కూర్చున్నారు కదా, ఖాళీగా కూర్చుని చెప్తున్నారనమాట, ఏమయ్యా ఎక్కడన్నా ఏమైనా ఉంటే చెప్పండి, కొందాం, పర్వాలేదు అని చెప్పని. సో మిడిల్ మ్యాన్ల వెంటనే తమ్మినేని అయితే మనం ఈజీగా మోసం చేసేయచ్చు, అసలే నకిలీ పత్రాలకు సంబంధించి ఆయనకి మంచి ఎక్స్పర్టీస్ ఉంది కదా, అలాగే మనం వెళ్ళి మనం చెప్పేస్తే చాలా కొనేస్తాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వెనకటికి ఏదో సామెత ఉంది, అదే వద్దులేండి, బాగా చెప్తే. అలాగా ఇక్కడ అంత పెద్ద రాజకీయ నాయకుడు కూడా అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయించుకోకుండా ఎవరో మిడిల్ మ్యాన్ చెప్పారు. పోనీ మిడిల్ మ్యాన్ తమ్మినేనికి తెలిసిన వాడే అయ్యి ఉంటే ఎందుకు కాకూడదు? ఎవడో ఊరు పేరు లేనివాడు బయట నుంచి వచ్చేసి, సార్ అక్కడ స్థలం ఉంది మీరు కొనేస్తారా, నేను చూశాను, మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి, అధికారులన్నీ కూడా చెక్ చేసేశారు, టైటిల్ డీడ్ అంతా కూడా క్లియర్ ఉంది సార్, అది మనం కొనేసుకోవచ్చు అంటే, అవునండి మీరు చెప్పారు కదండి కొనేద్దాం అంటాడు ఎవడన్నా? ఎవడరా వీడు, నాకు తెలియకుండా వచ్చి నన్ను అప్రోచ్ అయ్యాడు, భూమి ఉందన్నాడు, అన్నీ రెడీగా ఉన్నాయన్నాడు, అధికారులన్నీ క్లియర్ చేశారన్నాడు, మనం డబ్బులు గట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే, ఇంకేముంది మనం చూడక్కర్లేదు, కొనేద్దాం పర్లేదు అని అనుకుంటాడు ఎవడన్నా?
ఎంక్వైరీ చేస్తాడుగా, అసలు ఎవరండి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నేను కొంటాను ఏమైనా చెప్పానా, ఎవరికైనా చెప్పారా, మీరు ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చారా మీకు అని అడుగుతారు కదా. కానీ తమ్మినేని మాత్రం అలాంటివి అడగరు. ఎందుకంటే మిడిల్ మ్యాన్ చెప్పాడు, అధికారులు రివ్యూ చేసేసారు, అయిపోయింది కాబట్టి మేము కొనేసాం. ఇంతకు మించినటువంటి పెద్ద జోక్ ఇంకోటి ఏది ఉండదేమో. సో ఇక ప్రాసెస్ దగ్గరికి వస్తే పెట్టింది క్రిమినల్ కేసెస్. పోలీస్ అధికారి అప్పట్లో చెప్పారు, వీడియో మనం చూసాం. మరి అరెస్ట్ ఎందుకు అవ్వలేదు? తప్పించుకుని తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తోంది, అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉందా? అనుమానం లేదు. ఏమైనా సెంటిమెంటా? పర్వాలేదులే, మంతాన్లో ముక్కే కదా, సుదీర్ఘకాలం మనతో కూడా పనిచేశాడు కదా తమ్మినేని సీతారాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా డిఫెన్సివ్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా పోలీసులందరికీ చెప్పి? అది సామాన్యులు అయితే మాత్రం 2 నిమిషాల్లో ఏ ప్రభుత్వం అయినా సరే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు కదా. మరి వీళ్ళకెందుకు ఇలాగా? ఇక్కడేమీ కక్ష సాధింపులు ఇవి ఉండవు. అట్ ద సేమ్ టైం ఆ వయసులో ఉన్న ఆయన అరెస్ట్ చేయాలా వద్దా అంటే అది నేరాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఏదో అరెస్ట్ చేసేస్తేనే ఓకే సాటిస్ఫై అయ్యింది అనేటువంటి మాట కాదు. ఇక్కడ న్యాయం, చట్టం, దానికి రూల్ ఆఫ్ లా, బేసిక్గా రాకేష్ కుమార్ గారు చెప్పినట్టు రూల్ ఆఫ్ లా అనేటువంటిది అప్లై అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ రూల్ ఆఫ్ లా అనేది అప్లై అవుతోంది. ఎలా అవుతుంది అంటే చాలా నిదానంగా, నత్తనడకన అప్లై అవుతుంది అంటున్నారు. కానీ తమ్మినేని చెప్పిన స్టోరీకి మాత్రం నవ్వు రావడం మాత్రం ఆపలేమండి జనాలకి. ఏమంటారు? నవ్వొస్తే మాత్రం ఆపుకోండి, నేనైతే అదే చెప్పగలను, ఎందుకంటే పెద్ద ఆయన. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.